హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 12ని ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను గైస్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎనిమిస్ జిన్వుని చుట్టుముడతారు. జిన్వు టెలిపోర్షన్ స్టోన్ కోసం తన దగ్గర ఉందేమో అని వెతుకుతూ ఉంటాడు. కానీ తన దగ్గర ఉండదు. అదే తన అంతమని అనుకుంటాడు. కానీ జిన్వు గివప్ ఇవ్వకుండా బ్లడ్ వస్తున్నా తనలో స్ట్రెంత్ ఉన్నంత వరకు ఫైట్ చేస్తూ ఉంటాడు. సడన్గా జిన్వు బ్యాక్ డంజన్‌లో జరిగింది గుర్తుకు వస్తుంది. అందరూ అతన్ని వీకెస్ట్ అంటారని పిలవడం, అలాగే తను ఈ జాబ్‌లో నుంచి క్విట్ అవ్వమని చెప్పడం ఇలాంటి వాయిస్ తనకి వినిపిస్తూ ఉంటాయి. బట్ జిన్‌వు వాటికి రెస్పాండ్ అవ్వడు. కానీ ఒక వాయిస్‌కి మాత్రం రెస్పాండ్ అవుతాడు. మరొక పక్క హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ గో జేజు ఐలాండ్ నుంచి ఒక మెసేజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. గతంలో జరిగిన అటాక్స్ నుంచి బయటపడిన చాలామంది హంటర్స్ ఇంకా దాని నుంచి కోలుకోవడం లేదు అని చైర్మన్ గో ఊహించులతో అంటాడు. ఆ హంటర్స్ గతంలో ఏం జరిగిందో దాని నుంచి ఓవర్కమ్ చేస్తేనే వాళ్ళు సర్వైవ్ కాగలరు అని చైర్మన్ గో అంటాడు. దాని తర్వాత జిన్వు షాడో డంజన్లో రియల్ జిన్వుని అన్న వాయిస్ విని డిస్ట్రాక్ట్ అవుతాడు. అప్పుడు ఆర్మ్డ్ మ్యాజికల్ బీస్ట్ తన మీద అటాక్ చేస్తుంది. తనకి తగిలి స్పృహ కోల్పోతూ ఉంటాడు. అలాగే తన కళ్ళు బ్లర్గా అయిపోతూ ఉంటాయి. అలాగే తన స్టాట్స్ అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు నువ్వు ఈరోజు నీ డైలీ క్వెస్ట్ని కంప్లీట్ చేయలేదు అని సిస్టమ్ నుంచి వార్నింగ్ అయితే జిన్వుకి వస్తుంది. దాని తర్వాత జిన్వు అక్కడి నుంచి పెనాల్టీ జోన్లోకి వెళ్తాడు. అప్పుడు జిన్వు ఆ పెనాల్టీ జోన్లో వెలుగుతున్న సన్ని చూసి చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాడు. గేమ్ స్టోర్ నుంచి పర్చేజ్ చేసిన పోషన్స్తో జిన్వు తన ఫెటిగ్ని రీస్టోర్ చేసుకుంటాడు. కానీ జిన్వు కంప్లీట్గా హీల్ ఆర్ లెవలప్ అవడం కోసం కొంతసేపు వెయిట్ చేయాలి. అప్పుడే 3 జైంట్ డెజర్ట్ సెంటిపీడ్స్ జిన్వుకి కనిపిస్తాయి. అది చూసి జిన్వు నవ్వుకుంటూ ఇది లెవలప్ యాజ్ లాంగ్ యాజ్ కీప్ గెటింగ్ స్ట్రాంగర్, నొప్పి నాకేం మ్యాటర్ కాదు అని తనకి తాను అనుకుంటూ ఉంటాడు. మరొక చోట జిన్వు సిస్టర్ అయిన సంగ్ జింజుల్ నిద్రలో ఒక డ్రీమ్ వస్తుంది. దాంతో లేచి వాటర్ తాగడం కోసం వెళ్తుంది. అప్పుడు తన బ్రదర్ జిన్వు ఇంట్లో లేడని గమనిస్తుంది. అతనికి గర్ల్ఫ్రెండ్ దొరికిందా అని ఆమె ఆశ్చర్యపోతుంది. కానీ జిన్వుకి అంత సీన్ లేదులే అని అనుకుంటాడు. రేపు స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్కు వస్తాడులే అని నిద్రపోతుంది. తరువాత జిన్వు పెనాల్టీ జోన్లో డెజర్ట్ సెంటివేర్స్ అన్నిటిని డిఫీట్ చేస్తాడు. జిన్వు ఆ సెంటివేర్స్ అన్నిటిని చంపడం వల్ల తను లెవలప్ అవుతాడు. అలాగే తన హెల్త్ కూడా రీస్టోర్ అవుతుంది. జిన్వు కొత్త వెపన్ పర్చేజ్ చేయడం కోసం టైం ఉంటుంది. తను ఒక డ్యాగర్ని కొంటాడు. ఆ డ్యాగర్ పేరు నైట్ కిల్లర్. ఆ వెపన్ ఆర్మర్ని 25% డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. టెలికినెసిస్ లాంటి ఒక రివార్డ్ని జిన్వు రెడీమ్ చేసుకుంటాడు. అది ఎందుకు వచ్చిందంటే ఇగ్రెస్తో ఫైటింగ్ చేయడం వల్ల జిన్వుకి రివార్డు వస్తుంది. అలాగే జిన్వు తిరిగి డంజన్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. దాని తర్వాత చాయ్జాంగ్ మరియు తన టీమ్ హంటర్స్ ఎయిర్ స్పేస్లో జేజో ఐలాండ్కి వస్తారు. అప్పుడు ఎయిర్ స్పేస్ పైలట్ జేజో ఐలాండ్ నీళ్ళ అడుగున ఒక మనిషి మానాను డిటెక్ట్ చేస్తాడు. అది విన్న టీమ్ హంటర్స్ అందరూ సర్ప్రైజ్ అవుతారు. మరో పక్క పెనాల్టీ జోన్లో జిన్వు తన హ్యాండ్స్ని యూజ్ చేయకుండా కొత్త వెపన్ అయిన డ్యాగర్తో ఎనిమీస్ని అటాక్ చేస్తాడు. జిన్వు 4.5 hours గడిచిపోయినట్లు అతనికి సిస్టమ్ నోటిఫికేషన్లో కనిపించడంతో జిన్వు ఊపిరి పీల్చుకుంటాడు. జిన్వు మిషన్ కంప్లీట్ అయిపోతుంది. తను కంప్లీట్గా హీల్ అవుతాడు. దాని తర్వాత పెనాల్టీ జోన్ నుంచి డంజన్లోకి వస్తాడు. కానీ కొంతమందిని మాత్రమే ఓడిస్తాడు. ఇంకా చాలా ఆర్మ్డ్ ఎనిమీస్ ఉంటారు. మ్యాజిక్ బీస్ ఈ ఆర్మ్డ్ ఎనిమీస్ను సమన్ చేస్తున్నాయని, అలాగే మ్యాజిక్ యూజర్సే జిన్వు నిజమైన టార్గెట్స్ అని జిన్వు తర్వాత రిలీజ్ అవుతాడు. జిన్వు వారిలో ముగ్గురిని తొందరగా ఫినిష్ చేస్తాడు. కానీ మిగిలిన ముగ్గురు భారీ గోళంను సమన్ చేస్తారు. జిన్వు ఆ ముగ్గురు మ్యాజిక్ యూజర్స్ని ఫినిష్ చేసి అలాగే దాని తర్వాత ఆ భారీ గోళంను డిస్ట్రాయ్ చేస్తాడు. తను ఆర్మ్డ్ ఎనిమీస్తో ఫైట్ చేసి ఓడించినందుకు జిన్వుకి ఒక సూటబుల్ జాబ్ సిస్టమ్ అసైన్మెంట్ ఇస్తుంది. అది ఏంటంటే నెక్రోమాన్సర్. ఇది షాడో ఆర్మీని పిలిచే అబిలిటీ కలిగి ఉంటుంది. కానీ జిన్వు ఆ జాబ్ని ఫస్ట్ రిజెక్ట్ చేస్తాడు. నెక్రోమాన్సర్ అనేది ఒక రహస్య క్లాస్ అని సిస్టమ్ జిన్వుని హెచ్చరిస్తుంది. అలాగే అతని రిఫ్యూజల్ని కన్ఫర్మ్ చేయని సిస్టమ్ అడుగుతుంది. జిన్వు ఓడించిన మ్యాజిక్ యూజర్స్ సేమ్ సిమిలర్ అబిలిటీస్ ఉన్నాయని జిన్వు రియలైజ్ అవుతాడు. జిన్వు ఇకపై సోలో లెవెలింగ్ చేయడు. అతనికి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అని జిన్వు నెక్రోమాన్సర్ జాబ్ చేంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ సిస్టమ్ ఇంకా పూర్తి కాలేదు. జిన్వుకి సిస్టంలో నోటిఫికేషన్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. అతను లాస్ట్ వరకు ఉండి ఎనిమీస్ అందరినీ ఓడిస్తాడు. దాని తర్వాత నెక్రోమాన్సర్ క్లాస్ నుంచి షాడో మోనార్క్ అప్గ్రేడ్ అవుతుంది. షాడోని వెలికి తీసి దాన్ని తన సైన్యంగా క్లెయిమ్ చేసుకోవడానికి జిన్వు అరైజ్ అనే కమాండ్ని ఎంటర్ చేస్తాడు. జిన్వు 30 షాడో సోల్జర్స్ని పిలుస్తాడు. షాడో ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఎలా అంటే అది టార్గెట్ స్ట్రెంత్ అలాగే ఏ టైంకి ఓడిస్తాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే కాకోకుండా ఇంకో ఎనిమి దగ్గరలో ఉన్నాడా అని ఆ ఎనిమిని షాడో ఆర్మీలో యాడ్ చేయాలని జిన్వు రియలైజ్ అవుతాడు. అతను ఎవరో కాదు, ఇగ్రెస్ ద బ్లడ్ రెడ్. జిన్వు అరైజ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాడు. కానీ షాడో ఎక్స్ట్రాక్షన్ ఫెయిల్ అవుతుంది.
మళ్ళీ ట్రై చేస్తాడు, కానీ రిజల్ట్ మాత్రం సేమ్ వస్తుంది. టోటల్ 3 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి షాడో ఎక్స్ట్రాక్షన్ చేసేందుకు. జిన్‌వుకి లాస్ట్ ఛాన్స్ మాత్రమే ఉంటుంది. నైట్ కమాండర్ ఇగ్రెస్, నువ్వొక వారియర్‌వి. నీ యొక్క పర్పస్ ఏంటి అంటే ఎనిమీస్‌ని చంపడం. నువ్వు వచ్చి నాకు సరిచేస్తావా? ఎప్పుడో చనిపోయిన రాజు కోసం బదులుగా నీ ముందర ఉన్న మనిషి కోసం పనిచేస్తావా అని జిన్‌వు అరైజ్ అనే కమాండ్ వర్డ్‌ని యూజ్ చేస్తాడు. కానీ ఈసారి మాత్రం షాడో ఎక్స్ట్రాక్షన్ సక్సెస్‌ఫుల్ అవుతుంది. మరొక పక్క చైర్మన్ వు సన్‌రైజ్‌ని చూస్తూ తన హంటర్స్ అవేకెన్ డ్రీమ్ గురించి వుకి చెప్తాడు. నైట్ కమాండర్ ఇగ్రెస్ షాడో ఆర్మీ ర్యాంక్లో జాయిన్ అయ్యి జిన్‌వు ముందర మోకరిల్లుతాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.